అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ వైద్యాన్ని పూర్తి సాంకేతికతతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరలకు అందించాలనే లక్ష్యంతోనే ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ను స్థాపించినట్లు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సింధూరా పేర్కొన్నారు. ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ వసంతంలోనికి అడుగు పెడుతున్న సందర్భంగా ఆసుపత్రుల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూరా మాట్లాడుతూ, గత 2 ఏళ్ల కాలంలో ఎంతో మంది తల్లి బిడ్డలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందించామని తెలిపారు. ఆసుపత్రిని సంప్రదించిన జంటలలో 70% మందికి సంతాన భాగ్యం కలిగించామని, ఇది తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక చికిత్సా విధానాలేనని ఆమె వివరించారు. ముఖ్యంగా లేజర్ హ్యాచింగ్, ఎంబ్రియో బయాప్సీ వంటి అధునాతన పద్ధతులను అవలంబించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి 3వ వార్షికోత్సవ కేక్ను ఆసుపత్రి సిబ్బంది మరియు చిన్నారుల తల్లుల చేత కట్ చేయించారు. విధుల్లో అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బందికి డాక్టర్లు మెమోంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగు విజయ రాఘవరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేశవ, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ డే రోజు అందరూ టైం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇవాళ ఇంతమంది చిన్నపిల్లల్ని చూస్తే తెలియని అనుభూతి, ఆనందం. వాళ్ళు అటు ఇటు పరిగెత్తా ఉంటే రియల్లీ ఇట్స్ ఎ టఫ్ టైమ్ మేనేజింగ్ దెమ్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. వేదిక మీదకి డాక్టర్ విజయరాఘవరావు గారిని పిలుస్తున్నాను. అండ్ రెండోది ఏంటంటే, చాలా ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి ల్యాక్ కాదు, ఉన్నాయి, చాలానే ఉన్నాయి ఒంగోలులో. కాకపోతే ఏంటంటే అన్నీ దొరకాలి అంటే ఏదో పలాంటి లేదు, మనం ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలని కాకుండా ప్రతి ఫర్టిలిటీ వైద్యం ఒక చోట దొరికేటట్టు పెట్టాలనేది మా ఉద్దేశం. దాని నుంచి ఆలోచనలో వచ్చింది ఆర్కిడ్. రెండోది, ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ముఖ్యమైన వైద్య అసోసియేషన్ ఏంటంటే ఎంబ్రియాలజీ డాక్టర్ గారు. అంటే ఈ పిండ దశలో వైద్యం చేసే డాక్టర్ గారు, డాక్టర్ శంషేర్ గారు. ఆయన కూడా మాకు ఈ ఫర్టిలిటీ సెంటర్కి ఒక భాగస్వామిగా వచ్చి ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ల్యాబ్ బాగా మెయింటైన్ చేస్తే మనం రిజల్ట్స్ కూడా బాగుంటాయి, ఇన్ఫెక్షన్ లేకుండా. సో ఆ పార్ట్ అంతా కూడా శంషేర్ గారు చూసుకుంటారు. ఈయన ప్రీవియస్గా హైదరాబాద్, కేరళ, తమిళనాడులో కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. సో ఆ ఎక్స్పర్టీస్తో కూడా ఈ రిజల్ట్ సాధించడానికి వీలైంది. వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మండే పూట అందరికీ జాబ్స్ ఉంటాయి, అన్నీ వదిలేసి మన ఆర్కిడ్ కోసం మీరు ఇంత దూరం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ కిడ్స్ని వేసుకొని సమ్మర్లో రావడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. బట్ స్టిల్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ ఫర్ మీ అండ్ ఫర్ ఆర్కిడ్. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఈరోజు మనం 3rd ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ 3rd ఇయర్ యానివర్సరీ అనేది నాకెందుకు స్పెషలో నేను చెప్తాను. యాక్చువల్లీ నార్మల్గా రిఫరల్స్ ఇవి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రిఫరల్స్ ఆర్ ఫ్రమ్ ద పేషెంట్స్, మై ఓన్ పేషెంట్స్. నా పేషెంట్స్ మేడం బాగా చూస్తారు, మీరు వెళ్ళండి అక్కడికి, అన్ని ట్రీట్మెంట్స్ దొరుకుతాయి అని మీరు పంపించడం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అందుకు కొంచెం గర్వంగాను, హ్యాపీగాను ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్
అండ్ యాక్చువల్గా ఆర్కిడ్ పెట్టాలి అన్నప్పుడు మా నాన్న నాకు 2 ప్లేసెస్ చూపించారు. 2 ప్లేసెస్లో ఏ ప్లేస్ కావాలనే చూస్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఒకటేమో మెయిన్ రోడ్ మీద ఉంది, విజిబిలిటీ బాగుంటుంది, సో దట్ మా నాన్న పేరు రాకుండా నేను కొంచెం బయటకు వద్దాము అన్న ఉద్దేశంతో అక్కడ తీసుకుందామని అనుకున్నాను. కానీ నువ్వు నా పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది, నేను నీకు ఏమన్నా సపోర్ట్ ఉంటాను, క్లినికల్ సైడ్గా నీకు నేను హెల్ప్ ఉంటాను, ఈశ్వర్ ఉన్నారు తను హెల్ప్ ఉంటాడు అని మామూలుగా ఫస్ట్ నుంచి చెప్తా ఉండేవారు. యాక్చువల్గా నేను ఈ సైట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే చాలా పొల్యూషన్కి దూరంగా, అక్కడ ట్రాఫిక్, హెవీ వెహికల్స్ అవన్నీ దూరంగా ఉంటే మన ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది, ఐవీఎఫ్ ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆ ల్యాబ్ మెయింటెనెన్స్ బాగుంటేనే ప్రెగ్నెన్సీస్ అనేవి టర్మ్ దాకా కంటిన్యూ అవుతాయి. లేదు మన ల్యాబ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా సరిగ్గా క్రిములు ఎక్కువ పెరుగుతున్నాయి, పొల్యూషన్ అంటే పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి, అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూపిస్తాం, కానీ చూపించిన తర్వాత బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఫస్ట్ ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నేను సెలెక్ట్ చేసుకొని వెళ్ళిన తర్వాత నేను సారు కూర్చొని నేమ్స్ ఏంటి, ఆర్కిడ్, నెబులా, ఇట్లా చాలా వర్డ్స్ ఒక్కొక్కసారి మా నాన్న చిన్నమ్మ ఫర్టిలిటీ సెంటర్ అట్లా అన్నీ చెప్పేవాడు. కానీ ఫైనల్గా ఒక పేరు అనేది ఒక బ్రాండ్ లాగా ఉండాలి, పేషెంట్ గుర్తుపెట్టుకోవాలి అని ఆర్కిడ్ అని పెట్టాము. బట్ ఇంకా పేరు పలకడానికి అందరికీ చాలా కష్టంగా ఉంటుంది, ఆర్చిడ్ అంటారు, మేమే ఆర్కిడ్ అనండి అని చెప్తా ఉంటాము. సో ఆ బ్రాండ్ క్రియేట్ చేసి ఆ లోగో తయారు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ఎట్లా రావాలి, డిజైనింగ్, ఈ కాన్సెప్ట్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఒక 50-60 సార్లు మార్చుకుంటాము. నేను సారు, ఇంకొక ల్యాబ్ పర్సన్ ఒక ఆయన తిరుకుమార్ అని ఒక ఆయన ఉన్నారు, అందరం మార్చి ఫైనల్గా ఇలా ఉంటే స్టెరైల్ ఏరియా, అన్స్టెరైల్ ఏరియా, సెమీ స్టెరైల్ ఏరియాస్ని సపరేట్గా చేయొచ్చు అని ఒక ఉద్దేశంతో ఒక పర్టికులర్ ప్లాన్ అనేది అమలు చేయడం జరిగింది. ఆలోచించి ఈ డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఇప్పుడు హైదరాబాద్, ఈవెన్ ఢిల్లీలో కూడా నేను చాలా ల్యాబ్ చూసాను, ఇది ద బెస్ట్ ల్యాబ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టెరైల్ ఈజ్ కంప్లీట్లీ స్టెరైల్. మా పార్టికల్ కౌంట్స్ అన్నీ చేసినప్పుడు కూడా చాలా స్టెరైల్గా యూకే స్టాండర్డ్స్ని మీట్ అయ్యే ల్యాబ్ అనిపిస్తుంది. అందుకే మన ఎంబ్రియో కన్వర్షన్ కానీ అది బెటర్ ఉంటుంది వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ అదర్ ల్యాబ్స్. సో ముందు నేను మీకు అందరికీ కనిపిస్తూ ఉంటాను, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను. సో సక్సెస్ అనేది నా వల్లే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఒక 50% చేస్తే యాక్చువల్లీ 50% వెనకాల ల్యాబ్లో చేసే పర్టికులర్ ఐవీఎఫ్ ప్రొసీజర్ కానీ, ఎంబ్రియో కల్చర్ కానీ ఇవన్నీ చేయడానికి శంషీద్ సార్, తర్వాత ప్రశాంత్ అండ్ శ్రీరామ్ వీళ్ళంతా హెల్ప్ చేయకపోతే ఇంత సక్సెస్ అనేది, ఇంత 70% సక్సెస్ అనేది నేను ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. సో దానికి స్పెసిఫిక్ టెక్నిక్స్ అనేది మేము లాస్ట్ 1 year నుంచి ఎస్పెషల్లీ అందరికీ యూజ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే లేజర్ టెక్నాలజీ. ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా పిండంలో 5వ దశలో పెట్టే ముందు ఒక చిన్న హోల్ క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన హోల్ కొంచెం సేపు ఉంచితే ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు పెడతాం. సో అప్పుడు ఏంటంటే మంచి లైవ్ ఎంబ్రియో, గుడ్ గ్రేడ్ ఎంబ్రియో పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఈవెన్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి రిపీట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ వాడటం వల్ల నాకు రిజల్ట్ చాలా బాగుంది. సో ఈ టెక్నిక్ ఎలా ఉంటుందో ఇక్కడ వీడియోలో చూడండి. ఇది మన ల్యాబ్లో చేసిన ఎంబ్రియో హ్యాచింగే. సో ఇది లేజర్ గ్రీన్ కలర్ది. సో అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన సక్సెస్ రేట్ నార్మల్గా వరల్డ్ వైడ్గా 50 to 50% అలా ఉంటే ఒక 15% ఎక్కువగానే వస్తుంది. సో వీళ్ళంతా నా ఫస్ట్ ఇయర్ టీమ్ మెంబర్స్. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు శంషీద్ సారు, ప్రశాంత్, తర్వాత తులసి, యాకోబు. ల్యాబ్ మేము మెయింటైన్ అంటే ఇలా ఉండాలి అని చెప్తాం, కానీ వెనకాల అదే పనిగా ఏదైనా క్రిములు పెరిగినాయి అంటే మళ్ళీ 2-3 సార్లు తుడిచి మళ్ళీ కేసు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం క్రిములు ఉండకూడదు ల్యాబ్లో అని చూసేది మాత్రం యాకోబు, సారమ్మ. సో ఒక యూ హ్యావ్ టు అప్లోడ్ ఫర్ దమ్. ప్రతి కేసుకి ఈ టైం అనుకోకుండా, ఆ టైం అనుకోకుండా, మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ అయినా కేసు అయినా కృష్ణ అన్న, తులసి నాకు చాలా హెల్ప్ఫుల్, అంటే చాలా హెల్ప్ఫుల్. నాకు ఇక్కడ విజయ్ హాస్పిటల్ పక్కన పెట్టిన తర్వాత
మెయిన్గా తులసి అన్న కృష్ణ. అది మా నాన్నకి ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నామన్నా. ఇంకా ఆయన అలాంటి వాళ్ళు ఈ కాలంలో దొరకడం నిజంగా చాలా కష్టం. నేను మై ఓన్ బ్రదర్ అంతే. అండ్ దెన్ ప్రశాంత్, యాక్చువల్లీ ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, ఏదైనా ఏం చేయాలన్నా ప్రశాంత్ నాకు ఇది కావాలి, ప్రశాంత్ నాకు అది కావాలి. సో అదేంటంటే హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో ఐ విష్ హిమ్ ఏ వెరీ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ ప్రశాంత్. అండ్ ఫస్ట్ ఇయర్లో ఒక కపుల్ వచ్చి నాకు ఈ ఫోటో ఇచ్చారు, అది కూడా యానివర్సరీ రోజు ఇచ్చారు. ఇది ఎంత మెమరబుల్ అంటే ఇంకా నా రూమ్లో ఇది ఫిక్స్డ్, ఇది ఇక్కడే ఉండాలి అని పెట్టుకున్నాను. ఫస్ట్ బేబీ హితాంశార్య, పేషెంట్ నేమ్ రోహిత, నాకు ఇంకా అన్నీ గుర్తున్నాయి. సో ఇది ఇంతటి మెమరబుల్ గిఫ్ట్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీలో రావడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అలాగే ఫస్ట్ IVF కన్సెప్షన్, ఫస్ట్ ట్విన్ బేబీ, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో జరిగిన ఇది. అండ్ మీ అందరికి తెలుసు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ పిక్చర్, చాలా మంది ఇక్కడ డెలివరీ అయ్యి ఇక్కడే ఉన్నారు. అండ్ మనం ఏంటంటే ఓన్లీ అకాడమిక్ పర్పస్లో కూడా మనం మొత్తం ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కాన్ఫరెన్స్ CMEs చేస్తాం. CMEs అంటే యంగ్ డాక్టర్స్ ఆల్రెడీ గైనిక్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఎవరికైతే ఫర్టిలిటీ టచ్ లేదో వాళ్ళకందరికీ ఏంటంటే జస్ట్ ఒక CME లాగా, అంటే అందరూ ఫర్టిలిటీ గురించి ఎడ్యుకేట్ చేస్తాం. అలాగే IUI ఎలా చేయాలి, సెమినార్ ఎలా చేయాలి, వాటికి ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎలా చేయాలి, అవన్నీ సార్ లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు నవంబర్లో మేము CME చేస్తాము. ఎవ్రీ ఇయర్ నవంబర్లో CMEs చేసినప్పుడు ఇది మనం నేషనల్ ఫ్యాకల్టీని పిలిచి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో దట్ అందరికీ ఫర్టిలిటీ గురించి తెలియాలి, ఎలా చేస్తున్నాము, మన క్వాలిటీ వాళ్ళు ఎలా ఫాలో అవ్వచ్చు, సో దట్ ఒంగోలు ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాము. అండ్ దెన్ సెకండ్ ఇయర్లో కిడ్స్, సెకండ్ ఇయర్ యానివర్సరీ ఫొటోస్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఒక్కొక్క చిన్న పిల్లలతో ఉన్నారు. సో వెరీ హ్యాపీ థింగ్. అండ్ సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ అందరూ నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు, ఢిల్లీ నుంచి, కేరళ నుంచి అట్లా అందరూ వచ్చారు. ఈవెన్ హైదరాబాద్ అనురాధ ఫ్యాకల్టీ అను మేడం వీళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇది మన 2025 మొత్తం ఇప్పుడు ఫిబ్రవరి దాకా నేను చేసిన కేసెస్లో నా సక్సెస్ రేట్ ప్రతిదీ ఇలా ఫాలో అవుతాం. యాక్చువల్లీ 6 months కంటిన్యూస్గా మాకు 100% సక్సెస్ రేట్ ఉంది. ఓవరాల్ సక్సెస్ రేట్ ఈస్ 70%. బట్ 6 months, ఆ 5 months ఇట్ ఈస్ లైక్ 7 months కంటిన్యూస్గా 100% సక్సెస్ రేట్ ఉంది. సో అందరూ కంటిన్యూ అవుతున్నారు. ఏంటి అంటే నాకు ఒక 5 years 6 years కిడ్స్ అందరు ఫొటోస్ తీసుకొని నా దగ్గర పెట్టుకోవాలి అన్న ఒక ఆశ ఉంటుంది. ఆ బ్రాండ్ కింద మా నాన్న, మా ఆయన, మా అమ్మ ఫోటో ఎందుకు పెట్టాను అంటే మా నాన్న లేదే ఇంత ఇన్వెస్ట్మెంట్ రాదు, ఫ్యాక్ట్ ఇది. హస్బెండ్ నేను ఏం చేసినా ఓకే చెయ్యి అని సపోర్ట్ చేయకపోతే నేను అంత కిందకు వచ్చి నైట్ కూర్చొని మీకు ఇంజెక్షన్స్ వేసి మార్నింగ్ కూడా ఒక్కొక్కసారి వచ్చి అలా మామూలుగా ఒప్పుకునే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు ఈ కాలంలో. సో ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇక్కడ కూర్చొని ఆకలేస్తే అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగితే వెంటనే టేబుల్ మీద పంపిస్తుంది. ఎన్ని తిట్టుకున్నా మధ్యాహ్నం టైం తిన్నావా అని అడుగుతుంది. సో అమ్మ లేదే ఏం లేదు. సో అందుకని అది. తర్వాత థింగ్ సార్ ఎంబ్రియాలజిస్ట్గా కాదు కానీ ఈ యాక్చువల్లీ ప్రతి రిజల్ట్లోనూ ఆయన పాత్ర చాలా ఉంది. ఇప్పుడు ఒక ఎగ్ నేను ఫ్లూయిడ్ కలెక్ట్ చేసి ఇస్తాను, కానీ లోపల పిండంగా తయారు చేయడానికి ఆ ల్యాబ్లో కల్చర్కి ఏమేమి మెయింటైన్ చేయాలి అనే దానికి, ఏదైనా ట్రబుల్ షూట్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి అనేది మొత్తం ఆయన చూసుకోవడం వల్లే నేను ఇక్కడ కింద హ్యాపీగా మీతో మాట్లాడగలుగుతున్నాను. ఆ సక్సెస్ కూడా
మేమందరం కలిసి చేస్తేనే వచ్చిన సక్సెస్, కానీ నా ఒక్కదాని వల్ల వచ్చిన సక్సెస్ అయితే కానే కాదు. ఇక్కడికి వచ్చిన సక్సెస్ఫుల్ పేరెంట్స్కి, మా హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి కపుల్స్కి అందరికీ అభినందనలు. ఇక్కడ చాలామంది విజయరాఘవరావు డాక్టర్ ఉన్నాళ్ళే సింధూరకి ఏంటి అనే ఒక ఇది ఉంది. కాకపోతే ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఇందులో నేను ఇచ్చింది ఫౌండేషన్ తప్పితే మిగతా స్కెలిటన్ కానీ నిర్మాణం అంతా సింధూర తన సొంత కృషితో, తన సొంత ఆలోచనలతో నిర్మించుకున్నటువంటి విషయం ఇదంతా కూడా. ఈవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3వ వార్షికోత్సవంలో ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులని, పిల్లల్ని, వీళ్ళ ఏడుపులు, నవ్వులు, మాటలు, తల్లిదండ్రులతో వాళ్ళ రెస్పాన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు పక్షుల కూజితాలని అవి గుర్తొచ్చినాయి. ఎప్పుడైనా పొలం వెళ్తే చెట్ల మీద, చెట్ల కింద పక్షులు అరుస్తూ ఉంటాయి. ఈవేళ ఆ చెట్టు కింద కూర్చున్నంత సంతోషం ఉంది. వాళ్ళు నేను నాటిన చెట్టు ఈవేళ ఇంతదయ్యి సింధూర సహకారంతో, సింధూర కష్టంతో, కృషితో ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఇక్కడ మేము అంతా కూడా సౌకర్యాలని, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం, దాని ద్వారా పేషెంట్లు వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలు తీరటానికి ఉపయోగపడటం మీదనే కాన్సన్ట్రేట్ చేశాం. మా పబ్లిసిటీ, ప్రమోషన్ వర్క్ అంతా కూడా మేమేమనుకుంటున్నామంటే ఈ హాస్పిటల్లో సక్సెస్ఫుల్ పేరెంట్స్ మాకు బ్రాండ్ అంబాసిడర్స్ అన్నారు. మీరు ఇచ్చేటటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చేటటువంటి మాట సాయం, మీరు చుట్టుపక్కల వాళ్ళకి మా దగ్గర, మా హాస్పిటల్లో ఎట్లాంటి సౌకర్యాలు అందుతున్నాయో, ఎంత నిజాయితీగా మేము సేవ చేస్తున్నామో మీరు చెప్పేదాన్ని బట్టి మేము పెరగాలి, ఎదగాలనుకుంటున్నాం. మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని మా కోరిక. మా కోరికను మీరు తీరుస్తారని నేను అనుకుంటున్నాను. సింధూర్కి, షంషీర్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. So first of all, thanks to Vijayaraghava sir, founder in hospital, and చెప్పాలంటే సార్ చెప్పాలి, సార్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫస్ట్ నేను మేడం మీట్ చేసినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇంత స్పెండ్ చేస్తున్నారు, ఇది సిటీలో ఢిల్లీ, హైదరాబాద్ అలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఇలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఏం అడిగానంటే, ఎందుకు ఇంత స్పెండ్ చేస్తున్నారు ఇక్కడికి, మనం హైదరాబాద్లో స్టార్ట్ చేయొచ్చు కదా, లేకపోతే ఏమైనా సిటీస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని. బట్ మేడంకి ఒక డీప్ కనెక్షన్ ఉంది ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఫాదర్ ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక 30 years నుంచి. అండ్ మేడం ఆల్సో వాంట్స్ టు హెల్ప్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పీపుల్ ఫస్ట్. అదే ఫస్ట్ మేడం కోర్ ఇంట్రెస్ట్. సో దెన్ ఇంకా ఇలాంటి సెటప్స్ సిటీస్లో ఉన్నాయి, కానీ ఇక్కడ లోకల్లో మీరు ఎక్కడికి వెళ్తే ఇలాంటి లేసర్, ఒక డే 5 క్లాసెస్, ఒక ఇలాంటి ఇంక్యుబేటర్స్ అలా ఏం లేదు. సో టెక్నికల్గా ఎంబ్రియోలజీగా నేను చెప్పాలంటే ఇలాంటి సెటప్స్ సిటీస్, హైయెస్ట్ సిటీస్లో ఉంటాయి. అండ్ అది మేడం ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ సెకండ్, నాకు ఏంటి ఇంకా ఒక అంటే ఇంత తక్కువ కాస్ట్లో ఎలా చేస్తున్నారని. నేను 15 years నుంచి వర్క్ చేస్తున్నాను, కాన్ఫరెన్స్ చేశాను. అక్కడ ఛార్జెస్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 5 lakhs ట్రీట్మెంట్కి, 6 lakhs అలా ఉంటుంది. ఒక లేసర్ చేయాలంటే కూడా 1 lakh తీసుకుంటారు, టీసర్ చేయాలంటే 1 lakh తీసుకుంటారు. కానీ ఇక్కడ ఛార్జెస్ కూడా చాలా అఫోర్డబుల్. సో మేడం ఇంట్లోనే ఐఓ సెటప్ పెట్టుకొని జస్ట్ మాత్రం స్పెండ్ చేశారు. అండ్ మోస్ట్ అఫోర్డబుల్ కాస్ట్ అంటే ఒంగోలులో ఆర్కిడ్ ఫర్టిలిటీ. అండ్ సెకండ్ థింగ్, పేషెంట్స్ ఇక్కడ అంత పెద్ద మార్కెటింగ్ మనం ఏం చేయలేదు ఇప్పటివరకు. జస్ట్ బోర్డు పెట్టాము అంతే. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు అందరూ పేషెంట్సే. యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలంటే పేషెంట్స్కే చెప్పాలి. మీరు పేషెంట్సే వేరే నెక్స్ట్ పేషెంట్స్కి రెఫరల్ చెప్తారు. ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్, పేషెంట్ టు పేషెంట్ ఇలా వచ్చారు. ఇప్పుడు 3rd year వరకు ఆల్మోస్ట్ 900 patients రిజిస్ట్రేషన్ అయింది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ పేషెంట్స్.
And I would like to thank each and everyone, and also I would like to thank our Arctic staff, companies, support చేసిన companies, and thanks అండి. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.